ప్రజలందరికీ బోధిస్తున్నప్పుడు పక్కనున్నాడు మారు మనసు పొందుతాడేమని చాలాసార్లు చూశాడు. ఎంతకాలం చూశాడయ్యా అంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు చూశాడు. అయినా కూడా యూదా దుష్టత్వం నుంచి విడుదల పొందలేదు. దుష్టునికి తన జీవితంలో స్థానాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్యాన్ని అమ్ముకుంటాడో, సత్యమందు నిలిచి ఉండడో, ఎప్పుడైతే ఒక మనుషుడు తప్పుడు పని చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తిని దుష్టుడు నడిపిస్తాడు. వాక్య భాగాల్లో రాయబడిన మాట ఏంటంటే యూదాకు దుష్టుడు ఆలోచన కలగజేశాడు. అనగా అపవాది ఆలోచన ప్రకారం యూదా నడుచుకుంటున్నాడు. యూదాని నడిపించేవారు ఎవరంటే దుష్టుడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ దుష్టుడైన అపవాది యూదాలో ప్రవేశించాడు. యూదాలో ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో వెంటనే యూదా ఇస్కరియోతు చేసిన పని ఏంటంటే యేసు ప్రభుల వారినే అమ్మేశాడు డబ్బుల కొరకు. యేసు ప్రభువుని అమ్మేసి వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత అతనికి అసలు విషయం తెలిసింది. ఎందుకంటే దుష్టుడు ఏ తప్పుడు పని అయితే చేయించాలనుకున్నాడో ఆ తప్పుడు పని యూదాతో చేపించేశాడు. అప్పుడు దుష్టుడు అతన్ని విడిచిపెట్టినందువల్ల అసలు విషయం అర్థమైంది. అంటే అప్పుడు కన్నులు తెరవబడ్డాయి యూదాకి. కన్నులు తెరవబడినప్పుడు ఆ వెండి నాణ్యాలను తీసుకొని ఎవరికైతే యేసు ప్రభువుని అమ్మాడో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఈ నాణ్యాలు నాకు అవసరం లేదు, నేను ఒక నిరపరాధిని మీకు అప్పగించాను, ఒక నీతిమంతుని అమ్మేశాను, మీ డబ్బులు మీరు తీసుకొని నా యేసు ప్రభు నాకు ఇచ్చేసేయండి అని అన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కారణం ఏంటంటే యేసు ప్రభు సత్యం. ఆయన చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం. అంటే సత్యాన్ని యూదా ఇస్కరియోతు అమ్మేశాడు కొన్ని వెండి నాణ్యాలకు. సత్యాన్ని అమ్ముకోవడానికి కారణం ఏంటంటే యూదా దుష్టునికి చోటిచ్చాడు.